సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత. ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు. రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమకే ఉన్నది. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు. అంతటి తేజోమూర్తి ఆయన. బలం అంతా ఇంతా కాదు. అందుకే అమ్మవారి చూడామణిని చేత్తో పట్టుకున్న తర్వాత ఆ గడప మీద కూర్చుని, తోరణం మీద కూర్చుని జయమంత్రం చెప్తారు. జయిచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాయ జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. నేను ఎలా వచ్చానో అలా సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను. నాకు ఆయుధాలు అక్కర్లేదు. నా గోళ్లతో గుండెలు చీల్చి చంపుతాను, పాదముల కింద పెట్టి మర్దించి చంపుతాను, మోచేతులతో పొడిచి చంపేస్తాను, నా యొక్క బాహుబలంతో చంపుతాను, నా శరీరం కింద పెట్టి నలిపేస్తాను. ఎంతమందిని చంపుతాను అంటే నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. ఒక్క రావణుడు కాదు, 1000 మంది రాక్షసులు కట్టకట్టుకుని వచ్చి నా ముందు నిలబడిన తలలు గిల్లేస్తాను. నా ముందు నిలబడగలిగిన వాడు లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడైనటువంటి హనుమ, ఆయన తేజస్సు అనితర సాధ్యం. అందుకే మహర్షి హనుమ యొక్క యుద్ధం గురించి చెప్తూ ఒక మాట అంటారు. హతైర్నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత అంటారు. హనుమ 10 నిమిషాలు యుద్ధం చేశారనుకోండి, కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి, కొన్ని వేల గుర్రాలు పోతాయి, లక్షల సైన్యం పడిపోతుంది. పావుగంట యుద్ధం చేస్తే 80,000 మంది కింకరుల మూకని, 7 సేనాగ్రనాయకుల్ని, 7 మంత్రిసుతుల్ని, విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ పంచసేన అగ్రనాయకం అని విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రఘస భాసకర్ణులనేటటువంటి 5 కొన్ని లక్షల సైన్యాన్ని, చైత్య ప్రాసాదాన్ని, అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి గొప్ప బలపరాక్రమములు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత బలపరాక్రమాలున్నాయి అంటే అన్నీ ఉండి కూడా జీవితం మొత్తం మీద నా కోసం ఈ బలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ఉపయోగించుకున్నటువంటి సంఘటన ఒక్కటి లేదు. చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్న హనుమ తన పేరు చెప్తే రారు. రామకథాలోలుడు. ఎక్కడ రామాయణం చెప్పినా, రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు. అసలు ఆయన మాట్లాడినట్టెవరూ మాట్లాడరు. ఆయన సురసతో మాట్లాడితే రామకథని పరమ సంక్షిప్తంగా చెప్తారు. ఒక చోట ఎక్కువ చెప్పవలసి వస్తే ఎక్కువ చెప్తారు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉంటారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఎంత మాట్లాడతారో అంత మాట్లాడగలిగినటువంటి హనుమ ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఆయన అయోమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనను అనుసరిస్తుంది, ఆయన యందు ప్రకాశిస్తుంది. ఇది పతాక స్థాయి పరీక్ష రామాయణంలో. ఎందుకంటే ఆయనలా ఎవరూ మాట్లాడలేరు. కానీ ఒకే ఒక్క సందర్భంలో రామాయణంలో హనుమ కూడా మాట్లాడడం మరిచిపోయారు. ఆయనకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాల, స్తంభీభూతుడై నిలబడిపోయారు. ఎందుచేత అంటే నిజానికి పరీక్ష ఎవరికి వచ్చింది అంటే స్వామి హనుమకు వచ్చింది. సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేశారు. అమ్మయ్యా, తల్లి దర్శనమైంది, రామచంద్రమూర్తికి చెప్పచ్చు అనుకున్నారు. అకస్మాత్తుగా ఆయన ఊహించలేదు. ఆ తల్లి లేచి, ఇక్కడ నేను ఉండలేను, ఈ రావణుడు నన్ను సంతోషంగా బ్రతకనివ్వడు, రాముణ్ణి కలుస్తానన్న ఆశ లేదు, అందుకని ప్రాణములు విడిచిపెట్టేస్తానని పూసిన శిశుపావృక్షపు చెట్టు కొమ్మని కిందకి వంచి దీర్ఘమైనటువంటి తన జటని తీసి కంఠానికి ఉరిపోసుకొని కొమ్మకి ముడివేసి కొమ్మని వంచి పట్టుకుంది. ఇలా వదిలేసింది అనుకోండి, కొమ్మతో పాటు శరీరం పైకి లేచిపోయిందా, తేలిపోతుంది. పైన కూర్చుని చూస్తున్నారు.
ఇంత గొప్పగా మాటలు మాట్లాడగలిగిన వాడు నోట మాట రాక స్తంభీభూతుడై నిలబడిపోయాడు. రాముణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి ఉండే అనుగ్రహం ఏమిటో తెలుసా? ఏమి మాట్లాడాలో తెలియకపోతే హనుమ నోటి వెంట ఏదొస్తుంది అంటే రామకథ వచ్చేస్తుంది. ఎందుకని అంటే రామకథ మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించేస్తుంది. అందుకే ఆయన ప్రయత్నం లేకుండా ఆయన నోటి వెంట రామకథ మొదలైపోయి ఒక్కసారి ఆయన మొదలుపెట్టి రాజాదశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వం కోసల రాజ్యాన్ని, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటటువంటి ముగ్గురు భార్యల వలన కూడా సంతానాన్ని పొందలేకపోతే సంతానాన్ని పొందడం కోసమని పుత్రకామేష్టి చేసి అశ్వమేధయాగం చేయడం వలన పుత్రులు కలగకుండా అడ్డొచ్చిన పాపాన్ని పోగొట్టుకుని కొడుకుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేస్తే రామలక్ష్మణ భరత శత్రువులు అనేటటువంటి నలుగురు ఉత్తములైనటువంటి కుమారులు కలిగితే అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి రాశీభూతమైనటువంటి ధర్మమైతే ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటుండగా రాత్రికి రాత్రి వేళ మందర చేత ప్రచోదితమైనటువంటి కైకమ్మ అడిగినటువంటి 2 వరవల కారణం చేత దశరథ మహారాజు గారు నిగ్రహిస్తే రామచంద్రమూర్తి తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వస్తే ఆయన జనస్థానంలో ఉండగా రావణాసురుడనేటటువంటి రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే తరువాత కాలంలో సుగ్రీవుడితో సంధి చేసుకున్నటువంటి రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి సుగ్రీవుడు దశ దిశలకి వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకు వచ్చిన కొన్ని లక్షల వానరములలో ఒకడనైన నేను రాత్రి 100 యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకొచ్చి చెంచుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ కోసమని అన్వేషిస్తుండగా ఇవాళ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నాకు యథారూపాం యథావర్ణం యథా లక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం చేయమాసాదితామయ. సీతమ్మ ఎలా ఉంటుందో, ఎలా నగలబెట్టుకుంటుందో, ఎక్కడ నగలు తీసేస్తే మచ్చలుంటాయో, ఏ చీర కట్టుకుంటుందో రామచంద్రమూర్తి నాకు ఎలా చెప్పారో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనై ధన్యాత్ముడనై నేను నిలబడి ఉన్నాను అన్న మాట దగ్గర ఆపితే తనకి తెలిసిన కథ తెలియని కథ రెండూ వినపడి మంగళకరమైన వార్త విన్న సీతమ్మ ఒక్కసారి సంతోషంతో ఉరి వదులు చేసుకుని పైకి చూసి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, ఆ చెట్టు కొమ్మలలో తెల్లటి బట్టలు కొట్టుకుని కూర్చున్నటువంటి హనుమవంక చూసి పరమ సంతోషాన్ని పొందింది. అంటే ఆయన నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన మాట కూడా చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలదు. ఆయన ఎక్కడ కనబడితే ఎక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అందుకే కిష్కింధకాండలో సుగ్రీవుడు భయంతో చచ్చిపోయాడు. వాలి వచ్చి చంపేస్తాడేమో, ఈ మతంగ పర్వతం మీద ఉంటే రాలేడు కనుక ఎవరో నరుల్ని పంపించాడు, వాళ్ళు చంపేస్తారని కొమ్మ మీద ఎగురుతుంటే అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతాత్మానం నస్తాపయత్యోమత. ఇంత పిరిగితనం ఉన్నవాడివి నువ్వేం రాజ్యం చేస్తావని సుగ్రీవుణ్ణి నిగ్రహించి నిలబెట్టి వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానని రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి ఇద్దరిని భుజాల మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి సంధి చేశారు కాబట్టి వాలిని సంహరించి సుగ్రీవుడికి మళ్ళీ భార్య రొమనిచ్చి పట్టాభిషేకం చేసి రాజ్యప్రాప్తి కలిగించారు. కనబడుతూనే సుగ్రీవుడి భయం పోగొట్టి సుగ్రీవుడి ప్రాణములు నిలబెట్టారు. తర్వాత మళ్ళీ ఆ మణికర్ణికా బిలంలో వానరులందరూ ఉండిపోయి సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయిన కారణం చేత వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని భయపడుతుంటే సీతాదర్శనం చేసి మనం వెనక్కెడితే సుగ్రీవుడు మనం ఏం చెయ్యడని అంతమంది వానరుల యొక్క ప్రాణములు నిలబెట్టడానికి కారణమైన రీతిలో తానొక్కడే సీతమ్మ దర్శనం చేసిన మహాపురుషుడు, వానరుల ప్రాణములు నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ. సీతమ్మ ఉరిపోసుకుంటుంటే రామకథ చెప్పి ఆమె ప్రాణములను నిలబెట్టిన వారు స్వామి హనుమ. సీతమ్మ జాడ తెలుస్తుందో తెలియదో అని బెంగపెట్టుకున్న రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత రాముడి యొక్క దర్శనము కలగకపోతే నేను ఇక్కడే సరయూ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రేపు పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తూ నీకు దర్శనమిస్తాడని రాముడి యొక్క క్షేమవార్త విజయవార్త చెప్పి మళ్ళీ భరతుణ్ణి సంతోషపెట్టి భరతుడు ప్రాయోపవేశం చెయ్యకుండా భరతుని యొక్క ప్రాణములను కాపాడినటువంటి వారు స్వామి హనుమ. ఒకనాడు ఆ ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్ర ప్రభావం చేత మొత్తం వానర సైన్యం అంతా పడిపోయింది. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. పడిపోతే ఒక్క విభీషణుడు ఉన్నాడు. ఇంద్రజిత్ ప్రభావం తెలుసు కాబట్టి బ్రహ్మాస్త్రమునకు లొంగరు కాబట్టి హనుమ ఉన్నారు. కాగడా పట్టుకుని పడిపోయిన వాళ్ళందరినీ వెతుకుతున్నారు.
పెద్దవాడు జాంబవంతుడు కనపడ్డాడు. కాగడా పట్టుకుని చూస్తున్నాడు విభీషణుడు. జాంబవంతుడు కనురెప్పలు ఎత్తలేక ఎత్తాడు. ఎత్తితే తాతా కుశలమా అన్నాడు విభీషణుడు. నేను కుశలమే, హనుమ కుశలమా అని అడిగాడు జాంబవంతుడు. అడిగితే ఆయన అన్నాడు, పెద్దవాడివి, రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, అదేమిటి హనుమ కుశలమా అని అడుగుతున్నావేమన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బలకి నా శరీరం శోషించింది, కానీ నా బుద్ధి ఇంకా నిలకడగా ఉంది. తెలిసి చెప్తున్నాను. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమాంజుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు. మొత్తం వానర సైన్యం పడిపోయినా కూడా బెంగలేదు. హనుమ ఒక్కరు బ్రతికుంటే చాలు, అందరం బ్రతుకుతాం. మనం అందరం బ్రతికున్నా సరే హనుమ ఒక్కరు పడిపోయారా ఎవ్వరం బ్రతకం, పడిపోతాం. హనుమ క్షేమమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. హనుమ వంగి జాంబవంతుడి పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నీ పాదములకు నమస్కరించుచున్నాడు అన్నాడు. హనుమ వంగి జాంబవంతుడి పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నీ పాదములకు నమస్కరించుచున్నాడు అన్నారు. నాయనా, ఇక్కడ నుంచి ఒక్కసారి ఎగిరి వెళ్ళాలి. హిమవత్పర్వత ప్రాంతంలో కైలాసం పక్కన మృత సంజీవని మొదలైనటువంటి ఓషధులు ఉన్నాయి. విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి, మృత సంజీవని. ఆ ఓషధులు ఎవరి కొరకు తీసుకొచ్చారో వారికే పనిచేస్తాయి. విశల్యకరణి అంటే బాణముల ములుకులు శరీరంలో ఉన్నవి ఊడి పడిపోతాయి. రక్తం పోయింది మళ్ళీ పట్టి ఓషధీవాసనకి తేజోవంతులవుతారు. చచ్చిపోయిన వాళ్ళు మృత సంజీవని వాళ్ళ బతుకుతారు. అటువంటి 4 ఓషధులు ఉన్నాయి. ఆ పర్వతాన్ని తీసుకురమ్మంటే ఓషధులు దాక్కుంటే పర్వతాన్ని పైకెత్తి ఉత్తర క్షణంలో ఇంకా రావణాసురుడు విజయదుందుబులు మోగిద్దాం అనుకుంటున్నాడు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి పడిపోయినటువంటి కొన్ని కోట్ల మంది వానరుల్ని, రామలక్ష్మణుల్ని బ్రతికించినటువంటి ఘనత స్వామి హనుమకొక్కడికే దక్కుతుంది. అందుకే ఆయన పేరు చెబితే చాలు చచ్చిపోయేటటువంటి వాళ్ళు కూడా బ్రతుకుతారు. అంతటి మహానుభావుడు. అందుకే జడత్వాన్ని పోగొట్టడం అనేటటువంటిది హనుమ వలన మాత్రమే సాధ్యం. బుద్ధిర్ యశోబలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన యొక్క సేవ చేస్తే జడత్వం పోతుంది. మహానుభావుడు. ఒకటా రెండా, ఎన్ని గుణాలు, ఎంత వేగంగా ఆయన మనసు ఉంటుందో, ఎంత వేగంగా వెళ్ళగలరో అంత స్థిరంగా కూర్చోగలరు, అంత చక్కగా ధ్యానం చెయ్యగలరు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నవటరాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామం వినపడుతుంటుందో అక్కడెక్కడ కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా శిరస్సు ఉంచుకొని కూర్చొని ఆనందం పొందుతారు. అందుకే ఇప్పటికీట రామకథ చెప్తుంటే అందరికన్నా ముందు సభలోకి ఆయన వస్తారట. అందరికన్నా ఆఖరణ వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ రేపు చెప్తాడు ఈ రామకథ అని చెప్పి అత్యంత బాధతో వెడతారట. ఇంత బలపరాక్రమాలున్న మహానుభావుడు ఎంత వినయంగా ఉంటాడో తెలుసా? సీతమ్మ ఒక ప్రశ్న వేసింది. నాయన, ఇంతమంది వానరులున్నా ఎవడూ రాలేకపోయాడు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపొద్దున్న రామరావణ సంగ్రామం ప్రారంభమైతే ఎవడురా నాయన ఈ లంకా పట్టడానికి రాగలిగినవాడు అని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, అమ్మా నీకు తెలియక అడుగుతున్నావా, నీకు తెలిసే ఈ ప్రశ్న వేస్తున్నావు. సాధారణంగా అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికన్నా తక్కువ బలం ఉన్నటువంటి వాడిని పంపిస్తారు. కాబట్టి సుగ్రీవుడి దగ్గర అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని నేను కాబట్టే రామచంద్రమూర్తి ఇల్లాలివైన నీ దగ్గరికి నన్ను పంపించారు. సుగ్రీవుడి దగ్గర ఉన్న ఎవరైనా నాతో సమాన బలురు, నాకన్నా అధికులు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర మనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా అన్నారు. ఎవరు అనగలరా మాట? అది హనుమ యొక్క వినయం అంటే. హనుమ పాదములు పట్టుకుంటే వినయం వస్తుంది. మహానుభావుడు. ఆయన యొక్క బలపౌరుషాల ఎన్ని సందర్భాలని నేను మీకు చూపించగలను. తన పట్టణంలో తన రాక్షసుల మూకల మధ్యలో తన సభామంటపంలో తన సింహాసనం మీద రావణుడు కూర్చునున్నాడు. ఒక్కరు హనుమ. ఒక్కసారి 4 మంచి మాటలు చెప్దామని బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన వారిలా సభలోకి వెళ్ళారు.
అదే రావణాసురుణ్ణి చూసి హనుమ అంటారు, అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి రూపం, ఏమి తేజస్సు, వీడి రోమ కూపాలలోంచి కాంతి కొడుతోందే, వీడు ఈ మహాపాతకం చేసి ఉండకపోతే 3 లోకములను శాసించగలిగిన వాడంటారు. మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. మంచిని చెడుని కలగాపలగం చేయకూడదు. హనుమ పాదములు పట్టుకుంటే మంచిని మంచిగా చెడుని చెడుగా చూడడం అలవాటవుతుంది. రావణాసురుణ్ణి చూస్తే హనుమ అలా అంటారు. అదే తన దగ్గర బంధీకృతుడు హనుమని చూస్తే హడిలిపోయాడు రావణాసురుడు. చూసి శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. నందీశ్వరుడు కానీ ఈ రూపంలో వచ్చాడా ఏమిటా తేజస్సు, ఏమిటా ధైర్యం అని హడిలిపోయాడు రావణాసురుడు. ఎక్కడ భయం పుట్టిందో అక్కడ మృత్యు ఉంటుంది. సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డ బాష్పధార చేత భూమి అంతా కాలిపోకుండా యశోకవన్నిం జనకాత్మజాయాం ఆదాయతైనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆయన సీతమ్మ యొక్క కంటి వెంట పడ్డ బాష్పధార అన్న అగ్నిహోత్రానికి లంక కారణం కాబట్టి లంకనే ఆ అగ్నిహోత్రం చేత కాల్చి మిగిలిన భూమినంతటినీ కాపాడారు. ఆయనే ఒకప్పుడు సమర్థరామదాసుగా వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశారు. పరమశివుని యొక్క తేజస్సు, మహానుభావుడు. అటువంటి హనుమ ఎక్కడ మాట్లాడినా పరమ నిర్భయంగా మాట్లాడతారు. ఆ నిర్భయత్వం రావాలి అంటే హనుమ పాదములు పట్టుకోవాలి. ఆయన పాదములు పట్టుకున్నవాడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు భీతి లేకుండా ధైర్యంగా చెప్పగలిగినటువంటి గుణం అబ్బుతుంది. అందుకనే రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు నిర్మోహమాటంగా చెప్తారు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురతండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశమ్మున వడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమేయొక్కట కరదూషణాదుల 14,000 భారీ సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే తురగశ్చందరణ మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రశ్రేణి నిహతులం చేసి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్నంటారు. అంత నిర్భయంగా మాట్లాడడం ఆయన సొత్తు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి తనకి ఉపకారం చేసిన ప్రతివాడికి ప్రత్యుపకారం చేశాడు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం లేచి నిలబడి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట చెప్పారు. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. నరుడు ప్రత్యుపకారం చెయ్యాలి అంటే వాడికి కూడా తనకొచ్చిన ఆపద లాంటి వస్తే ఆ ఆపదలోంచి ఉద్ధరించి ఆయనకి ప్రత్యుపకారం చెయ్యాలి. నువ్వు చేసిన ఉపకారం సామాన్యమైందా? నా భార్యని ఎవరో అపహరించి తీసుకెళ్ళి ఆ కాంచనలంకలో దాచేస్తే 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి నాకు చెప్పావు. ఎన్నోసార్లు అస్త్రముల చేత కట్టబడి వానర సైన్యం పడిపోతే నువ్వు వెళ్ళి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఉద్ధరించావు. నన్ను వాహనంగా భరించావు. రావణ సంహారంలో, రాక్షస సంహారంలో ఎనలేని పాత్ర పోషించావు. నీ కొరకు అని ఒక్క కార్యం చేసుకోలేదు. స్వార్థమన్న మాట నీ దగ్గర లేదు. అంతటి మహానుభావుడివి. నీకు ప్రత్యుపకారం ఏం చెయ్యగలను? హనుమా, నేను చెయ్యలేను. అందుకే నీవు చేసిన ఉపకారము నా శరీరమందు జీర్ణమైపోవుగాక. రామచంద్రమూర్తి అంతటి వారు శ్రీరామాయణంలో ఒక్క హనుమని ఉద్దేశించి మాత్రమే ఈ శ్లోకం చెప్పారు. అటువంటి హనుమకి అత్యంత ప్రీతిపాత్రమైన విశేషం ఏమిటో తెలుసా? హనుమద్వాహనాన్ని తీసుకొచ్చి పైన భగవంతుడు కూర్చుంటే ఇలా పెడతారు 2 చేతులు. ఇలా పెట్టడం వెనక అర్థం ఏమిటో తెలుసా? సాధారణంగా పరమతృప్తిని పొందేశాడు అనుకోండి, ఇంకింతకన్నా నాకేం కావాలండి అంటాడు. ఇంకింతకన్నా నాకేం కావాలండి అన్నప్పుడు ఇలా భంగిమ పెడతారు. ఇలా పెట్టారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇంకింతకన్నా నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు. అంటే
ఇలా పెట్టేటటువంటి వాహనంగా ఉండేవారు ఎవరు అంటే హనుమ ఉంటారు, గరుత్మంతుడు ఉంటారు. ఇలా ఉన్నారు అంటే అంత బలపరాక్రమాలు ఉండి అంత బుద్ధిమతాం వరిష్టమై నాకు భగవత్ సేవ తప్ప ఇంకొకటి అక్కర్లేదని నిలబడగలిగినటువంటి మహాప్రజ్ఞాశాలి, చిరంజీవి, రామనామానికి పరవశం పొందేటటువంటి వ్యక్తి స్వామి హనుమ. అందుకే హనుమద్వాహనాన్ని చూసిన, హనుమద్వాహనం గురించి విన్న, హనుమద్వాహనం వెంట నడిచిన, హనుమద్వాహనం మీద భగవానుడు విరాజమానుడయ్యుండగా దర్శనం చేసిన, ప్రదక్షిణం చేసిన, కింద దూరిన అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నన్ను నమ్మండి, చచ్చిపోయేవాళ్ళు కూడా హనుమ అనుగ్రహంతో బ్రతికినటువంటి సంఘటనలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడడానికి ఎన్నో పర్యాయాలు వచ్చారు. ఒకప్పుడు తులసీదాస్ గారిని కొట్టడానికి భటులు కొరడాలు ఎత్తితే ఎక్కడి నుంచి వచ్చాయో కోతులు వచ్చి భటులు ఎత్తిన కొరడాల్ని ఇలా రెండు వైపులా పట్టుకుని కోటంతా నిలబడిపోతే పాదుషా భయపడి సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతే తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. ఎన్ని చోట్ల ఎంతమందిని హనుమ అనుగ్రహించారో మహానుభావుడు, చిరంజీవి. అటువంటి హనుమద్వాహనం గురించి చెప్పుకోగలగడం